మబ్బులు చూసి ముంతొలకబోసుకోవద్దు అనేది సామెత. వాతావరణ విభాగం కూడా తెలంగాణకు దాదాపుగా ఇదే మాట చెప్తోంది. ఎస్, బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైతులకు ఐఎండీ చేస్తున్న అలర్ట్ ఇది. తొందరపడి నాట్లు వేయొద్దు. వరుసగా 2 రోజుల పాటు కనీసం 30 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు వేయాలి. ఇప్పుడు ఐఎండీ ఈ హెచ్చరిక చేయడానికి కారణం నైరుతి రుతుపవనాలు ముందుకు కదలకపోవడం. రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ముందుకు సాగకుండా 4 రోజులుగా గద్వాల్, నారాయణపేట్ జిల్లాలోనే స్థిరంగా ఉండిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రుతుపవనాల వల్ల కాదని, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లే అని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దని ఐఎండీ హెచ్చరించింది. వరుసగా 2 రోజుల పాటు కనీసం 30 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై భూమి లోపలి పొరల వరకు తడిస్తేనే విత్తనాలు మొలకెత్తడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పింది. విస్తారంగా వర్షాలు కురవడానికి రుతుపవనాలు ఇంకా అనుకూల స్థితికి రాలేదని చెప్తున్నారు నిపుణులు. మరో 5 రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం బలహీనపడి రుతుపవనాలు పుంజుకుంటేనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ వ్యవసాయ పనులు ప్రారంభించడానికి రైతులు మరికొన్ని రోజులు వేచి చూడాలి.